అభిషేకం ద్వారా తెలుసుకోవలసింది ఏమిటంటే శివుడు లింగాకారంలోనే ఎందుకు ఉంటాడు అంటే, నా మీద పాలు పోసావు జారిపోయాయి, తేనె పోసావు జారిపోయింది, నెయ్యి పోసావు జారిపోయింది, అంతా జిడ్డు చేసావు జారిపోయిందిరా, నీళ్లు పోసావు జారిపోయింది, నీ బతుకు ఇంత జారిపోతుంది, జాగ్రత్తగా ఉండు, జారిపోతుంది, జాగ్రత్తగా ఉండు. ఇవాళ ఉన్నావు, రేపు ఉంటామని ఎవడు చెప్పలేడు ఇక్కడ, రేపు ఉంటామని ఎవడు చెప్పలేడు ఇక్కడ. అంచేత మరి మృత్యు తర్వాత పొందే జన్మో స్వర్గమో ఏదైనా ఇప్పుడు మనం ప్రణాళిక వేసుకోవాలా వద్దా? ఒక 6 నెలల తర్వాత పిల్ల పెళ్ళుంటే కందిపప్పు మినపప్పు కూడా ఇంట్లో పెట్టుకోవట్లేదా? సామాన్లు పెట్టుకోవట్లేదా? డబ్బు కూడా పెట్టుకోవట్లేదా? బంగారం కొనుక్కుని పెట్టుకోవట్లేదా? మరి మృత్యువు తర్వాత కూడా పెట్టుకోవాలి కదండి. ఎలా వదిలేస్తామండి జీవితాన్ని? రేపు ఉంటామని ఏమైనా ఉందా? ఎవడైనా ఉన్నాడా అంతకాలం ఇక్కడ? ఈ భయం ఉండాలి. అందుకోసం శివుడు ఏం చేస్తాడు, ఎప్పుడు శివలింగ కనుడు నువ్వు ఆకులు పెట్టావు జారిపోయావు, పువ్వులు పెట్టావు జారిపోయావు, ఆభరణాలు పెట్టినా అంతే. ఆయనకి మారేడాగ్యనో పెద్ద మహత్తరమైన ఆభరణానికి తేడా ఏమి ఉండదండి, రెండు ఒకటే. ఇలాగ మన జీవితాల్లో కూడా సంపదలు జారిపోతాయి, బంధాలు జారిపోతాయి, కీర్తి ప్రతిష్టలు జారిపోతాయి, ఆకాశవంత ఎత్తు ఎదగచ్చు. ఒక్క ఘోరమో నేరమో బయటపడింది అంటే అధఃపాతాళానికి వెళ్ళిపోతాడు, మళ్ళీ వాడు మొహం చూడేవాడు. ఎంత బంధం భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, స్నేహితుల మధ్యలో ఉన్న సంయోగ విప్రయోగాంతాహ, రామాయణం చెప్పిన మాట, రాముడు స్వయంగా చెప్పిన మాట. సర్వే క్షయాంతా నిశయాః పతనాంతా సముచ్ఛయాః సంయోగ విప్రయోగాంత మరణాంతంచ జీవితం. రాముడు లక్ష్మణుడితో అంటాడు ఈ మాట రామాయణంలో, లక్ష్మణ ఏవో బంధాలు అనుకుంటాం కానీ ఏవీ మిగలవయ్యా. సర్వే క్షయాంతా నిశయ, కొన్ని 100 కోట్లు కూడబెట్టినా సరే అవి అలాగే ఉంటాయి. నువ్వు పోతావు కదా, నీకు లేనప్పుడు దేనికి కోట్లు పని లేక, నీకు ఉపయోగపడినప్పుడు వాడికి ఇచ్చాం వీడికి ఇచ్చాం, దేనికండి? వాళ్ళు ఎవడికో ఇవ్వడానికి మనం సంపాదించాలా? ఇదే ఎక్కువ, సక్రమ సంపాదనే ఎక్కువ, దీనికి మళ్ళీ అక్రమ సంపాదన ఏమిటండి? ఎందుకు అసలు ఆ పని ఏమిటి? సర్వే క్షయాంతా నిశ్చయాక, పర్వతమంత ధనం నువ్వు సేకరించినా అది పోతుంది, ఎవరో ఒకరు పట్టుకెడతారు. లేదు అది ఉండగా నువ్వు పోతావు. మనం పోయేటప్పుడు ఇంకా అది పర్వతమైనా ఒకటే, పరమాణుమైనా ఒకటే, ఏది దక్కదు కదా. అని చేసేది మరి ఎందుకంటే ఇంక ఊరికే వాళ్ళ కోసం 100 కోట్లు సంపాదించడం ఇక్కడ, అందులో అక్రమంగా ఎంత దుర్మార్గం జారిపోతుందని తెలియదా? బంధాలు అంతే, సంయోగ విప్రయోగాంత. ఎంత అపూర్వంగా భార్యాభర్తల మధ్యలో ఒకరినొకరు ప్రేమించుకున్న, పిల్లల్ని ప్రేమించిన, తల్లిదండ్రులను ప్రేమించిన, అన్నదమ్ములను ప్రేమించిన ఆ బంధాలు దూరం అవ్వడం ఖాయం. వారైనా ముందెళ్ళిపోతారు, మనమైనా ముందెళ్ళిపోతాం. అదే రాముడు చెప్పాడు, ఏవీ మిగలవయ్యా, ఎందుకు వచ్చిన తాపత్రయం ఇది? దేశం కోసం ఎవడు ఏం చేయడు, ఆ దేహం కోసం చేసుకుంటాడు. ఆ దేహం మిగలదు, మరణాంతంచి జీవితం. ఎంత ఉన్నత స్థితికి జీవితంలో చేరుకున్న మళ్ళీ అధమస్థితి కూడా సిద్ధంగా ఉండాల్సింది. ఏమో ఎప్పుడు దెబ్బ తగులుతుందో ఎవరికీ తెలియదు. అన్నిటికీ మనస్సును సిద్ధంగా పెట్టుకోవడమే అభిషేకం.